పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. నేటి కారుణ్యవాక్కు. విశ్వదాత్రి ప్రభువునకు జేకొట్టుము, ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. కీర్తనల గ్రంథము 98వ అధ్యాయము 4వ వాక్యము. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈనాటి వాక్యం మనకు దేవుడు లోకములకు అధిపతి, న్యాయాధిపతి. అటువంటి ప్రభు మన జీవితంలో ఎన్నో ఆనందాలని, ఎంతో సంతోషాలని మనకు దయచేస్తూ ఉంటారు. కానీ చాలాసార్లు మనం ఆ ఆనందాన్ని పొందుతుంటాం, కానీ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోలేకపోతూ ఉంటాం. ఈ వాక్యం మనకు ఆహ్వానాన్ని ఇస్తుంది. ఇది కేవలం ప్రభువునకు ఒక పాట పాడమని కాదు, కానీ మన జీవితమే ఒక కీర్తనగా మారాలి, మన జీవితమే ఒక పాటగా మారాలని మనకు పిలుపునిస్తుంది, ఆహ్వానాన్ని పలుకుతూ ఉంది. మన మాటలు, మన పనులు, మన ప్రేమ, మన సేవ అన్నీ ప్రభు పట్ల కృతజ్ఞతగా ఉండాలి. అందుకే నీ హృదయంలోని బాధను, బరువును స్తోత్రముగా మార్చి, నీ కన్నీళ్లను, నీ కడగళ్లను, నీ కష్టాలను అన్నీ ఒక ప్రార్థనగా దేవునికి సమర్పించు. అది ఆనందముగా మారుతుందని ఈనాటి యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియబిడ్డలారా, మనం సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అన్నాకు సంతానం లేనప్పుడు ఆమె విరిగిన హృదయముతో అంతా దేవుని ఎదుట రోదిస్తూ ఆమె ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆమె మనస్సులోని బాధను, రోదనను దేవుని వద్ద కృంభరించింది. అందుకే ఆమె జీవితం శోకంగా ఉన్న జీవితం, బాధతో ఉన్న జీవితం, శోకముగా ఉన్న జీవితం, దుఃఖముతో ఉన్న జీవితం అది స్తోత్ర గీతముగా మారింది. ప్రియబిడ్డలారా, ఎందుకంటే దేవుడు ఆమెకు ప్రార్థించగా, ఆమె కృతజ్ఞతలు తెలుపగా, ఆమె ప్రభుని స్తోత్రించగా, కీర్తనలు పాడగా ఆమె జీవితంలో ప్రభు గొప్ప కార్యాన్ని చేసి ఉన్నారు. అందుకే అంటూ ఉంది, నా హృదయం ప్రభువునందు ఆనందించున్నది, నేను బలాతిశయముతో ప్రభువునందు సంతసించుచున్నాను. నేను నా శత్రువులను అపహసించదను. ప్రభు, నేను నీ రక్షణను గాంచి సంతసించదను అని స్తుతించింది. ఆమె స్తుతి ఆమె జీవితాన్ని మార్చింది. ప్రియబిడ్డలారా, మనకు బాధ కలిగినప్పుడు, దేవుని పాదాల వద్ద ఉన్నప్పుడు మనము కూడా ఆమె వలె దేవుణ్ణి స్తుతించినప్పుడు మన జీవితాలు ఆనందదాయకంగా మారుతూ ఉంటాయి. పౌలు, సిలాసులు ఇద్దరు కూడా ఆ చెరసాలలో బంధింపబడినప్పుడు వారు దేవుణ్ణి ఎలుగెత్తి స్తుతించారు. వారు మాత్రమే కాదు, సంఘమంతా కూడా ప్రార్థించింది. దేవుని స్తుతించడం ద్వారా మన హృదయమే కాదు, మన పరిస్థితులు కూడా మారుతాయని ఈ యొక్క పౌలు, సిలాసులు మనకు బోధిస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైన సమయంలో మనం దేవుని స్తుతిస్తూ పొగుడుతూ ఆయనకు కీర్తిని చెల్లిస్తూ మన యొక్క స్థితిగతులను, పరిస్థితులను మార్చుకొని ప్రభు యొక్క దేవులను పొందుకోవడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.